మీరు మీ జీవితాన్ని, మీ ఆలోచనల్ని ఎంత ఎక్కువగా ఇతరుల ముందు ఉంచుతారో మీ విజయావకాశాల్ని అంత ఎక్కువగా కోల్పోతారు. కాబట్టి మీ జీవితంలో ఒక్కసారి ఈ ప్రపంచం నుండి, ఈ మనుషుల నుంచి, మీ మనసు నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది మీ జీవితానికి చాలా అత్యవసరం. చెప్పబోయే ఈ సూత్రాలను పాటించి చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు కాబట్టి, వాళ్ళు తరతరాలకు గుర్తుండిపోయారు కాబట్టి. ఇప్పుడు చెప్పే విషయం గురించి మీరు ఎలా ఉండకపోవచ్చు, కానీ ఇతరుల సక్సెస్ చూసి, పక్క వాళ్ళ సక్సెస్ చూసి అసూయపడడం అనేది మనిషి యొక్క సహజ లక్షణం. మనస్ఫూర్తిగా, నిజంగా మన విజయాల్ని ఆస్వాదించే వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. చాలామంది తమ కంటే గొప్పవారిని చూసి అసూయపడడమే చేస్తారు. ఇది వాళ్ళ తప్పు కాదు. ఇది ఒక సహజమైన సామాజిక పరివర్తన, అంటే సైకలాజికల్ టెండెన్సీ అన్నమాట. మనిషి సహజంగానే తనను తాను ఇతరుల కంటే గొప్పవాడిగా చూపించుకోవాలని కోరుకుంటాడు. ముఖ్యంగా ఆర్థిక పరంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా. కానీ కొంతమంది ఇతరుల జీవితాన్ని హేళన చేయడానికి, వాళ్ళని మానసికంగా కృంగదీయడానికి, పక్కవారి జీవితాలను కింద పడేయడానికి కూడా వెనుకాడు. కానీ మీరు వీటన్నింటినీ దాటి నిజంగా జీవితంలో ఎదగాలంటే మీరేం చేస్తున్నారో మీ గురించి ఎవ్వరికీ తెలియకూడదు. మీతో మీరు మాత్రమే ఉండాలి. అది ఎలాగంటే ఒక షాడో లాగా, అంటే మీ నీడలాగా. మీరు ఎంత బాగా పనిచేస్తున్నారని కానీ, ఏం తప్పులు చేస్తున్నారని కానీ మిమ్మల్ని ఎవ్వరూ ప్రశ్నించరు. అసలు ఎవ్వరూ గుర్తించరు కూడా. అంతెందుకు, ఎవ్వరూ విమర్శించరు కూడా. ఇంకా మనం బాధల్లో ఉంటే లేదా అప్పుల్లో ఉంటే నీకు తెలియకుండానే సంతోషపడే వాళ్ళు చాలామంది ఎక్కువ. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఇది మనుషుల్లో ఉండే ఒక సైకలాజికల్ ప్రక్రియ. అసలు వీటన్నింటినీ మనం ఎలా అధిగమించగలం? రాత్రి పగలు మీ కర్తవ్యాలని గురించి, మీరు ఫ్యూచర్లో పెట్టుకున్న గోల్స్ గురించి కానీ, మీ కుటుంబం గురించి రాత్రి పగలు మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటున్నప్పుడు అది ఎవ్వరికీ తెలియకూడదు. మీరు ఒంటరిగా అంధకారంలో శిక్షణ తీసుకుంటున్న యోధుడిలా మారాలి. మీలో తయారవుతున్న కొత్త వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోవాలి. మనం మన మనసు నుంచి మాయమవడం దగ్గర నుంచి విజయం సాధించడం వరకు దీని మధ్యలో 3 దశలుంటాయి. నెంబర్ 1, డిసపియర్. మీరు మీ ప్రపంచం నుంచి కొంతకాలం మాయమవ్వండి. నెంబర్ 2, డార్క్ ఇన్ షాడోస్. ఎవరూ చూడకుండా రహస్యంగా కష్టపడడం. నెంబర్ 3, రీఅపియర్. మీరు పూర్తిగా మారిపోయిన కొత్త వ్యక్తిగా తిరిగి ప్రపంచంలోకి రావడం. ఈ 3 దశల్లో ఏది మిస్ అయినా మీ పరివర్తన అనగా ట్రాన్స్ఫర్మేషన్ పూర్తి అవ్వదు. పోగా మీరు చివరికి జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మీరు మీ ప్రపంచాన్ని మార్చాలంటే ఏం చేయాలి? ముందు మీ నోటిని అదుపులో పెట్టుకోవాలి అని ఒక అమెరికన్ రచయిత చెప్పారు. యూ కెన్ చేంజ్ యువర్ వరల్డ్ బై చేంజింగ్ యువర్ వర్డ్స్. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకోలేని మాటల వల్లే మీ అవకాశాలు కోల్పోతారు మరియు మీ జీవితం నాశనం చేసుకుంటారు. కాబట్టి మౌనం మీ శక్తి అవ్వాలి. ఈ వీడియో చూసిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరు ఎవరితోనూ మీ గోల్స్ గురించి పంచుకోరు. మీరేం చేస్తున్నారు అని ఎవరన్నా అడిగారనుకోండి, ఏమీ లేదు, నేను ఇంకా ఫిక్స్ చేసుకోలేదని చెప్పండి. మీరు మీ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని ఎవ్వరితో అస్సలు పంచుకోవద్దు. మీరు అవసరమైతేనే మాట్లాడండి. నిశ్శబ్దంగా ఉండడం, మౌనంగా ఉండడం, మీ గురించి రహస్యంగా ఉండడం, మీ లక్ష్యాల కోసం మాత్రమే పనిచేయండి. మీ వైపు ఎవరైనా చూస్తే వారికి ఏమనిపించాలంటే, వీడేం చేస్తున్నాడు, వీడేం చేయబోతున్నాడు అనేలా ఉండాలి. మీరు ఒక మిస్టరీలా తయారవ్వాలి. ఎలాగంటే అది వాళ్ళ ఊహకు కూడా అందనంత. ఇప్పుడు చాలామంది ఏదైనా చేద్దాం అనుకుంటే చాలు, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టడం, వాట్సాప్లో స్టేటస్ పెట్టడం చేసి అందరికీ తెలిసేలా చేస్తున్నారు. గోల్స్ రీచ్ అవ్వకముందే మోటివేషనల్ కోట్స్ పెట్టడం, సక్సెస్ఫుల్ కోట్స్ పెట్టడం చేస్తుంటారు. ఫస్ట్ ఇలా చేయడం ఆపండి. ఈ వీడియో చూసిన తర్వాత మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ మీరు డిసపియర్ అవ్వండి. మీ గోల్స్ గురించి మీ ఫ్యామిలీకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ అస్సలు తెలియనియొద్దు. ఇలా ఉండడం చాలా కష్టమే. ఎందుకంటే మన పర్సనల్ విషయాలు అవతల వారికి షేర్ చేయడం, గొప్పలు చెప్పుకోవడం తరతరాల నుంచి వస్తుంది. కాబట్టి దీన్ని న్యాచురల్ టెండెన్సీ అంటారు. మీ ఆలోచనలు, గోల్స్ మీ మైండ్కి తప్ప మరెవ్వరికి తెలియకూడదు. దీన్నే గోస్ట్ మోడ్ అంటారు. యూ కెన్ చేంజ్ యువర్ వరల్డ్ బై చేంజ్ యువర్ వర్డ్స్ అనే ఈ మాటలు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మొదట మీ మనసును రీప్రోగ్రామ్ చేసుకోండి.
ప్రపంచం మీ గురించి ఏమనుకుంటుందో అస్సలు పట్టించుకోకండి. నిజానికి ఎవ్వరూ మన గురించి అంతలా ఆలోచించడం లేదు. కానీ మనం ఏమనుకుంటాం, అంతా మన గురించే మాట్లాడుకుంటున్నారని అనుకుంటాం. దీన్నే స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు. అంటే మన గురించి ఎవరో ఏదో చెప్పుకుంటున్నారని భ్రమపడడం. మీరు చేసే ప్రతి పని మీరు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇంకెవ్వరికీ అవకాశం కల్పించకూడదు. మీ వ్యక్తిగత అభివృద్ధి మీకే ముఖ్యమైంది. మీ భావోద్వేగాలు, మీ శ్రమ, మీ కన్నీళ్లు ఎవ్వరికీ చెప్పొద్దు. ఎందుకంటే ప్రపంచం మీ జర్నీని ఎప్పుడు గౌరవించదు, కానీ మీరు విజయం సాధించినప్పుడు మాత్రమే గుర్తుంచుకుంటుంది. థామస్ ఆల్వా ఎడిసన్ కూడా 1000 సార్లు విఫలమైన తర్వాతే బల్బు కనుగొన్నారు. కానీ ప్రపంచం ఆయన 1000 ఫెయిల్యూర్స్ గురించి కాదు, ఒక్క విజయం గురించి మాత్రమే మాట్లాడుతుంది. మీరు ఈ ప్రయత్నంలో మీ స్వల్ప విజయాలను మిగతా వారికి అస్సలు చూపించకండి. ఎందుకంటే అది మీ విలువను ఇంకా తగ్గించుకున్నట్లే. మీ ప్రణాళికలను ఒక ఖజానాలాగా కాపాడుకోండి. ప్రపంచానికి తెలిసేంత వరకు ఎవ్వరూ ఊహించలేని స్థాయికి ఎదగండి. ఈ దశని మాంక్ మోడ్ అంటారు, అనగా మోక్ష మార్గం. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ పోస్ట్ మోడ్. ఈ దశలో మీరు ఫిజికల్గా బాధపడతారు, మెంటల్గా అలసిపోతారు, చాలాసార్లు విఫలమవుతారు. కానీ ప్రపంచానికి మీ కష్టాలు అస్సలు తెలియకూడదు. కేవలం విజయంతో మాత్రమే ప్రపంచాన్ని ఆశ్చర్యపరచండి. ఎందుకంటే నీ ఏడుపు, నువ్వు పడిన కష్టం, నువ్వు పడిన బాధ గురించి ఎవరికైనా చెప్తే అవతల వారి దృష్టిలో నువ్వు ఒక జోకర్ అవ్వడం తప్ప ఇంకేముండదు. మనం మన లక్ష్యాల గురించి, ఫెయిల్యూర్స్ గురించి ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్న మాటల గురించి ఇంకొంత బాధపడడమే కానీ వేరే ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు మన గురించి అవతల వారికి చెప్పకపోవడమే ఇంకా మంచిది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మొదట చేసిన ఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం పూర్తిగా విఫలమైన తర్వాతే ఆయన మిసైల్ టెక్నాలజీతో ఇండియాను గ్లోబల్ లీడర్గా తయారు చేశారు. కానీ ఆయన నిస్సహాయతను ఎవ్వరూ గుర్తించలేదు, అతని విజయాన్ని మాత్రమే గుర్తించారు. ఒక్క మాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 100 ఫెయిల్యూర్స్ని మరుగున పెట్టడానికి ఒక్క విజయం చాలు. మీరు నిజమైన పరివర్తన చెందడానికి సిద్ధమైతే ఈ ప్రక్రియను పూర్తిగా అనుసరించండి. అసలు మీ టార్గెట్ను రీచ్ అవ్వడానికి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఒక డిగ్రీ, ఒక బిజినెస్, ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్, మీ ఆరోగ్యం, లేదా మీ లైఫ్ స్టైల్, మీ పర్సనల్ గోల్? ఇలా ఏదైనా మీకు మంచి జరిగే, సమాజానికి నష్టం జరగకుండా ఉండే ఈ లక్ష్యాలను ఎక్కడో ఒక దగ్గర రాసిపెట్టుకోండి. అది ఎవ్వరు చూడలేని ప్రదేశంలో ఉంచండి. మీరు ఎంచుకున్న గోల్పై ఖచ్చితమైన క్లారిటీతో ఉండాలి. మన గోల్పై మనకి క్లారిటీ లేకుంటే మీరు ఎంత కష్టపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. మనం మన ఖచ్చితమైన గోల్స్ని ఎంచుకుంటేనే సరిపోదు. మీ రోజంతా, మీ లైఫ్ అంతా మీ లక్ష్యాల చుట్టూనే తిరగాలి. మీరు మీ లైఫ్లో నిజమైన విన్నర్గా నిలవాలంటే మీ ప్రతి గంట, ప్రతి నిమిషం మీకు మీ గోల్స్పై కష్టపడడం తప్ప మరి ఇంకేమీ కనిపించకూడదు. మీరు అంతగా మునిగిపోవాలి. మీరు ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఫోకస్ చేయండి, నిమగ్నం అవ్వండి, విజయం సాధించండి. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక ఫైటర్ 14 గంటలు శిక్షణ తీసుకుంటాడు, 8 గంటలు నిద్రపోతాడు. తన జీవితంలో మిగతా పనులు చేయడానికి అతను 2 గంటలు మాత్రమే వెచ్చిస్తాడు. మరో ఫైటర్ 8 గంటలు మాత్రమే శిక్షణ తీసుకుంటాడు, 8 గంటలు నిద్రపోతాడు, మరో 8 గంటలు తన లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. మరి వీళ్ళిద్దరికి ఫైట్ పెడితే ఎవరు గెలుస్తారు? సింపుల్గా చెప్పాలంటే తన గోల్ కోసం ఎక్కువ కష్టపడ్డవారే తప్పక గెలుస్తారు. మీ లక్ష్యాలను ఛేదించే ట్రాన్స్ఫర్మేషన్ పూర్తయ్యాక, అనగా మీ గోల్స్ రీచ్ అయ్యాక, మీరు ప్రపంచంలో తిరిగి కనిపించినప్పుడు మీరు పూర్తిగా మారిపోయిన బీస్ట్ లాగా తయారవుతారు. మీరు ఊహించలేని స్థాయిలో ఉంటారు. ఎందుకంటే అప్పుడు మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు, ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉంటారు. అప్పుడు మీ గురించి మీరు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మీ జీవితంలో విజయం సాధించిన తర్వాత మీపై మీకే అనిపిస్తుంది, ఇప్పటి వరకు నేను సాధించిన విజయం ఇంత చిన్నదా అని. ఎందుకంటే ఇప్పుడు మీరు జీవితంలో గొప్పవాళ్ళుగా మారారు కాబట్టి. ఆ తర్వాత మీ విజయదాహం అనేది ఎప్పటికీ తీరదు. అదెందుకంటే ఇంకా పై ఎత్తుకు ఎదిగేలా పెద్ద పెద్ద గోల్స్కి పునాది వేస్తుంది కాబట్టి. ఈ కథ మీకు ఇన్స్పైరింగ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.